ఇది చూసిర్రా ఏం కనబడుతుంది? ఇవాళ కార్మికుల డే, అంటే కార్మికులకు సంబంధించిన దినోత్సవం. కార్మిక శాఖలో వాటాలు, మందుల నుంచి పరికరాల వరకు అనుకూల వ్యక్తులకు టెండర్లు, సెస్ నిధులలో గోల్మాల్ అంటూ కూడా చూడొచ్చు. ఏం కొనుగోలు చేసిన అధికారులకు పర్సెంటేజీలు ఇవ్వాలి. కార్మిక శాఖలో అడుగడుగున అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పెద్ద ఆఫీసర్లే దొరికిందంతా దోచుకోవడంలో కింది స్థాయి అధికారులు సైతం తమ శక్తి మేరకు వెనకాడుతున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్లో భారీ స్థాయిలో కూడా అవినీతి జరిగిందన్న ప్రచారం. అక్కడ ప్రతి కొనుగోలు వెనుక ఆఫీసర్ల హోదా మేరకు పర్సంటేజ్లు మూటప్పచెప్పడం ఆనవాయితీగా వస్తున్నట్టుగా కార్మిక శాఖ వర్గాలలో టాక్. అలాగే కార్మికుల సంక్షేమ బోర్డులోనూ అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వినబడుతున్నాయి. నేరుగా పెద్దసార్ల ప్రమేయం. కార్మిక శాఖ పరిధిలో డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ పనిచేస్తుంది. ఈ విభాగం కింద ఈఎస్ఐ ఆసుపత్రులు, దాంతో పాటుగా ఇతర ఆసుపత్రులు కూడా కొన్ని కొనసాగుతాయి. అక్కడ కావాల్సిన మందులు కానీ, ఇంజక్షన్లు కానీ, థియేటర్ ఆపరేషన్లకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంటే పరికరాలు ఏవైతే కావాలో వాటన్నింటినీ కూడా కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన తర్వాత ఈ కార్మిక శాఖలోని కీలక అధికారులు ఎవరైతే ఉంటారో టెండర్ ప్రక్రియలో వాళ్ళందరూ కూడా నేరుగా కల్పించుకొని తమకు అనుకూలంగా ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో వాటికే దక్కేలా నిబంధనలను తయారు చేయడం ఒక తంతుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ టెండర్లను కాంట్రాక్టుకు సంబంధించిన పెద్ద పెద్ద ఆఫీసర్లకు సంబంధించి వాటాలు ముడుతున్నాయి అనేది ఆ తంతిగా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కార్మిక శాఖలో పెద్దసార్లకు సంబంధించి అవినీతి ఏ విధంగా ఉంది, అవినీతికి సంబంధించి ఎట్లా పెట్టరేగుతుంది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీనివల్ల పరిస్థితి ఎట్లున్నది, ఏం కథ అనేది కూడా మీరే ఆలోచించండి. తెలంగాణ సమాజం కూడా మొత్తం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కార్మిక శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పర్సంటేజ్ల, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అవినీతి ఎక్కడో ఒక చోట ఏసీబీకి దొరకడం, వివిధ రకాలుగా కనబడడం ఆ పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం. రోజు చాలా చోట్ల కూడా కనబడుతున్న పరిస్థితులు కూడా చూసాం. ఇక దాంతోపాటు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొత్త డీజీపీగా సివి ఆనంద్ గారు వచ్చారు. సో పూర్తి స్థాయిలో వారు సంతకం చేస్తూ బాధ్యతలు స్వీకరిస్తున్న దృశ్యాన్ని ఒకసారి మనం చూడొచ్చు. రైట్, సివి ఆనంద్ గారికి వైఆర్టీవీ తరపున శుభాకాంక్షలు. కానీ సివి ఆనంద్ గారికి చాలా సవాళ్ళు ఉన్నాయి. ఒకటి, పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టగానే చాలా పోలీస్ స్టేషన్లలో దాదాపు 95% ఇలా ఒక కంప్లైంట్ బడా రాజకీయ నాయకులు లేకపోతే వాళ్ళకు పూర్తి స్థాయిలో రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉందో, అధికారం ఉందో, సెలబ్రిటీలకు ఇట్లా కంప్లైంట్ ఇవ్వగానే కంప్లైంట్ తీసుకుంటున్నారు, ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. అదే పేద మధ్యతరగతి బిడ్డలు ఇస్తే అవుతలేదు ఒకటి. రెండోది వచ్చేసి ఇంకొకటి ఏంటంటే 14 రోజుల విచారణ లోపు పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి. కానీ 14 సెకండ్లలోనే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. ఇక మూడోది వచ్చేసి ఏదైనా ఆ కేసు విషయంలో వెళ్తే మొన్నటికి మొన్న మీరు చూసిళ్ళు లేడీకి సంబంధించి ఇద్దరు మహిళ సిఐఎస్ఐ ఏ విధంగా ఒక్కొక్క కేసుకి ఎంత బేరమాడిల్లో మీరు చూస్తున్నారు. రోజు కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అవినీతి కూడా పేరుకుపోయింది. ఇంకొకటి అక్రమ కేసులు అనేది ఈ సివి ఆనంద్ గారి సారథ్యంలో జరిగాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్వీట్ చేసిళ్ళు, రీట్వీట్ చేసిళ్ళు, కామెంట్లు చదివిళ్ళు, ఏదా పోస్ట్ పెట్టిళ్ళు, ఏదైనా తంబు పెట్టిళ్ళు, ఇవన్నీ మానుకుంటే మీ యొక్క ఏంది అంటే వ్యవస్థకు మంచి పేరు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు ఆరోపించినట్టుగా బెంగళూరు నుండి ఒక ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఫోన్లను ట్రాప్ చేయడం, ఆ సీసీ కెమెరాలను హ్యాక్ చేయడం, దాంతోపాటు ఇళ్లలో కూడా ఏం జరుగుతుంది అనేది మొత్తం చెక్ చేయడం, ఇది కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సెక్యూరిటీ, వ్యక్తిగత గోప్యత కూడా బయటకు వస్తుంది, వాటి మీద కూడా పెట్టాలి. దాంతోపాటు హైదరాబాద్ లాంటి మహానగరాలలో, రాష్ట్ర రాజధాని నగరంలోనే నడి రోడ్డు మీద రాత్రి వేళలో అంటే 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు పోకిరీలు చేస్తున్న చేష్టలకు నైట్ డ్యూటీ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, మహిళలు కానీ ఇతరత్ర కానీ. అర్ధరాత్రి సమయంలో గొడవలు కానీ, తాగి తందనాలు చేయడం కానీ, దాంతోపాటుగా పబ్బులు గబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేసే ప్రయత్నం, దాంతోపాటు డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో నియంత్రణ తీసుకురావాలి. ఈ కేవలం యూనిఫామ్కు సంబంధించి ప్రజల కోసం పనిచేయండి కానీ రాజకీయంగా వైట్ కాలర్గా మారకండి నా రిక్వెస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు మేము చూస్తూనే ఉన్నాం, చాలా ఇబ్బందికరంగా మారిపోతున్నాయి. సో మీ మీద నమ్మకంతోనైనా తెలంగాణ సమాజానికి మంచి జరగాలని నేనైతే ఆశిస్తున్నా. సో మొత్తానికి సివి ఆనంద్ గారికి వైఆర్టీవీ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నా.